కమెడియన్ ఆలీ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు. ఒక్కో సినిమాలో ఒక్కో విలక్షణ మేనరిజంతో హాస్యం పండించడంలో ఆలీ తనకు తానే సాటి. చిన్నతనం నుండి సినిమాలే లోకంగా ఎదుగుతూ పెరిగాడు కనుక ఆయన సినీ ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు దాటిపోయింది. ఇక ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా జీవించగలడన్న గుర్తింపు పొందాడు. సినిమాలలో తిరుగులేని కమెడియన్గా వెలుగొందుతూనే టీవీ రియాలిటీ షోల్లోనూ ప్రేక్షకులను అలరిస్తూ ఆలీ దండిగా సంపాదించడమే కాదు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో అందరివాడిగా ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అయితే ఇలా సాఫీగా సాగిపోతున్న ఆలీ ఎప్పుడు ఎలా కుట్టిందో తెలియదు కానీ రాజకీయం కుట్టింది. దాంతో ఆయనకు సినిమా పాత్రలు ఇరుకైపోయాయి. పొలిటికల్ ఎంట్రీ కోసం అది గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వాలన్న తపనతో అన్ని పార్టీలను చుట్టేసి లెక్కలన్నీ వేసుకొని చివరకు వైసీపీ గూటికి చేరారు. ఇందుకోసం ఇండస్ట్రీలో తనకు అత్యంత ఆత్మీయుడిగా, అనుంగ స్నేహితుడిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్తో సైతం వైరం తెచ్చుకున్నాడు. రాజకీయం రాజకీయమే, స్నేహం స్నేహమే అని ఆలీ శుద్ధులు చెప్పొచ్చు కానీ ఆలీ పవన్ మధ్య ఇప్పుడు సంబంధాలేవి లేవని రాజకీయ సినీ పరిశ్రమలో దాదాపు అందరికీ స్పష్టంగానే తెలుసు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికల సమయంలో ఆయన తన రాజకీయ ఎంట్రీ కోసం స్వల్ప వ్యవధిలో తెలుగుదేశం, జనసేన, వైసీపీ 3 పార్టీల గడపలు ఎక్కి దిగారు. చివరాఖరకు వైసీపీ తీర్థం పుచ్చుకొని సెటిల్ అయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో ఆలీకి అవకాశం రాలేదు పో. ఓ కీలక నామినేటెడ్ పదవి, వక్ఫ్ బోర్డు చైర్మన్ లేదా రాజ్యసభ హామీలతో గత 5 ఏళ్లుగా చకోర పక్షిలా ఎదురుచూస్తూ వైసీపీలోనే కాలం గడిపేశారు. ఏదో కంటితుడుపు చర్యగా ఓ నామకే వాస్తే సలహాదారు పదవి దక్కినా ఆలీ కోరుకున్నట్లుగా రాజ్యసభ కానీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కానీ దక్కలేదు. అసంతృప్తిని చిరునవ్వు మాటున దాచేసుకొని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల బరిలో దిగేందుకు అవకాశం కల్పిస్తామన్న జగన్ హామీని, వాగ్దానాన్ని పట్టుకొని వేలాడాడు. అయితే జగన్ యథాప్రకారం చిక్కటి చిరునవ్వుతో సారీ అని చెప్పకనే చెప్పేశారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ తరపున పోటీ చేసే అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల జాబితాను జగన్ శనివారం మార్చి 16న ప్రకటించారు. ఆ జాబితాలో ఆలీ పేరు ఎక్కడా కనిపించలేదు. అంటే సేమ్ ఓల్డ్ స్టోరీ. ఆలీకి జగన్ మరోసారి హాత్ ఇచ్చారు. నమ్ముకున్నోళ్ళకి జగన్ ఖచ్చితంగా నెట్టేట ముంచుతారని గతంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ విషయంలో రుజువైంది. ఆయన ఒక్కరి విషయంలోనే కాదు, మోహన్ బాబు విషయంలో కూడా ఇలా ఇండస్ట్రీకి చెందిన ఎందరో జగన్ నమ్ముకుని రెండింటికి చెడ్డ రావడ్లా మిగిలిన వారి జాబితా పెద్దగానే ఉంటుంది. అయితే ఆలీ ఈజ్ డిఫరెంట్ అని ఆయన తనకు తాను భావించారు. కనీసం ఎప్పటికైనా ఆలీకి వాస్తవం అను బొమ్మ కనబడి తత్వం బాడుపది ఉంటుందా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ నుండి పిలుపు వచ్చి ఈసారి రాజ్యసభ గ్యారంటీ అన్న హామీ ఇస్తే చాలు, అక్కుం బుక్కుం అదే 10,000 నాయనా అంటూ రెట్టించిన ఉత్సాహంతో ఆలీ వైసీపీ తరపున ప్రచారంలో దూకేయడానికి సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా సినిమాల్లో కమెడియన్గా రాలించిన ఆలీ రాజకీయాల్లో మాత్రం నవ్వులు పాలయ్యాడనే నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు.